వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. న్యూస్ పేపర్లో వచ్చిన ఉద్యోగ సమాచారం. త్వరలో మరో డిఎస్సి 6,000 పోస్టులు భర్తీ చేస్తాం. విద్యారంగాన్ని పటిష్టం చేస్తున్నాం. బోనగల్ హాస్టల్లో కొత్త డైట్కు శ్రీకారం. విద్యార్థులతో కలిసి భోజనం. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఛార్జీలు పెంచని బీఆర్ఎస్. మేమొచ్చాకే భారీగా పెంచాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 56,000 ఉద్యోగాల భర్తీ చేసిన తమ ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెబుతూ మరో 6,000 పోస్టులకు త్వరలో డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని ప్రకటించారు. పాఠశాల విద్యా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని, ఈ క్రమంలోనే మరోసారి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిరాలోని బోనగల్ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల పాఠశాలలో కామన్ డైట్ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి గురుకుల పాఠశాలల ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల వసతులు, డైట్ ఛార్జీల పెంపు గురించి పట్టించుకొని గత బీఆర్ఎస్ పాలకుల ఇప్పుడు హాస్టల్స్ బాగా లేవని, భోజనం సరిగ్గా లేదని మాట్లాడడానికి సిగ్గుండాలి అంటూ ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ చేయకుండా విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ పాలకులు అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 11,000 మంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఏడాదిలో 56,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత ప్రభుత్వానిదేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణలో చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించాలన్నది ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని ఆయన అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వీరే అని భావించిన ప్రజాప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి 40% డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను అందించాలి. నాణ్యత లోపిస్తే ఉపేక్షించం, కఠినంగా చర్యలు ఉంటాయి అని బట్టి విక్రమార్క వార్నింగ్ ఇచ్చారు. ఆహారంలో కల్తీ అనే మాట వినకూడదు. గురుకులాల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్స్కు గత బీఆర్ఎస్ పాలకులు నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెడితే అధికారంలోకి రాగానే బిల్లులు చెల్లించిన ఘనత ప్రభుత్వానిది అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతిన్నది మీ వల్లనే అన్న సోయి తప్పి మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్పై మండిపడ్డారు. నెలల తరబడి గురుకులాల పాఠశాలలో హాస్టల్స్ బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టడం వల్ల, నాసిరకం ఆహారం తినడం వల్లనే విద్యార్థులు ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి అని చెప్పుకొచ్చారు. డైట్ ఛార్జీలు పెంచితే పౌష్టికాహారం తినడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేవారు. ఆ పరిస్థితి లేకుండా చేసింది గత బీఆర్ఎస్ పాలకులేనని విరుచుకుపడ్డారు. విద్యార్థులకు అందించే ఆహారంలో కల్తీ అనే మాటే వినకూడదు. పరిశుభ్రతలో తేడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. విద్యార్థులతో మాటామంతి. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల పాఠశాలలకు చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు జిల్లా అధికారులు, గురుకులాల పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ మేళాలు, వాయిద్యాలు వాయిస్తూ, పూలు చల్లుతూ గురుకులాల పాఠశాల విద్యార్థులు స్వాగతం పలికారు. ప్రజాప్రభుత్వం పెంచిన
మెస్ ఛార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. కామన్ డైట్ మెనూ కార్యక్రమం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులతో డిప్యూటీ సీఎం మాటామంతి నిర్వహించారు. వారి అభిప్రాయాలను తెలుసుకొని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. టీ శాఖలో 58 ఎల్టీ పోస్టులకు నోటిఫికేషన్. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్స్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, డిజిగ్నేటెడ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ క్లినిక్స్ కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 58 ల్యాబ్ టెక్నీషియన్, మరో 17 కౌన్సిలర్, 2 ల్యాబ్ సర్వీసులలోని టెక్నికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. వీటిని పూర్తిగా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలనుకున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని టీశాక్ కోరింది. రాత పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించారు.